నమస్తే, నేను ఇందు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ 2 మూవీ అయితే విడుదల కానుంది. సో మరి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ టీజర్ని అయితే విడుదల చేశారు మేకర్స్. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ వీర్లపాటి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. మరి ఇప్పుడు చూసుకోవచ్చు, అండ్ హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక వార్ 2 మూవీ అయితే రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి అంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా టీజర్ని కూడా విడుదల చేశారు మేకర్స్. సో ఆ టీజర్ కూడా చాలా భారీ ఎత్తున అంటే సూపర్ హిట్ అన్నట్టు తెలుస్తుంది నార్మల్గా. సో ఏమంటారు సార్ దీని గురించి? మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత ఏం లేదు, ఎందుకంటే అది ఆల్ ది ఇనిక్యూ. జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్ దాటి పాన్ వరల్డ్, ఇంకా అభిమానులు చెప్తారు పాన్ యూనివర్స్ అంటున్నారు. అంటే ఇక విశ్వాంతరాలకు కూడా కీర్తి, అటు ప్రభాస్ కానీ ఇటు మొత్తం మీద తెలుగు సినిమాలు మొత్తం కూడా అట్లా పాన్ ఇండియా లెవెల్ ఎప్పుడో దాటిపోయింది. హాలీవుడ్ స్థాయి సరసాన ఉండి ఆస్కార్ అవార్డులు కూడా ఎట్లా లాక్కొస్తున్నాము చూస్తున్నాం, జయించుకొస్తున్నాం, గెలుచుకొస్తున్నాం అని చెప్పవచ్చు గౌరవప్రదంగా. ఆర్ఆర్ త్రిపురాల చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నటువంటి చిత్రం ఆటోమేటిక్గా చాలా హైప్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. చాలా గమ్మత్తు ఏంటంటే తెలుగు చిత్రం ఒకటి కాకుండా హిందీ అండ్ తెలుగుతో వస్తుంది వార్ 2. ఇప్పుడు మనం మీరు అబ్జర్వ్ చేశారు, వార్ ఇప్పుడు సెంటిమెంటల్, మనకు ఇప్పుడు వినిపిస్తున్న పదం యుద్ధ సమయంలో అదొక క్రేజ్, జూనియర్ ఎన్టీఆర్ ఒక క్రేజ్. సో దీంతో హైప్ చాలా వచ్చిందండి. సో ఈ ఒక్కసారిగా ఇక మనకు తెలుసు, తెలుగు వాళ్ళకు హీరోల బర్త్డే అంటే ఎట్లా స్పెషల్, రక్తదాన శిబిరాలు పెడుతుంటారు, ఆ సందర్భంగా ఏదో ఒక అప్డేట్. సో అది అందులో భాగంగానే ఈరోజు వార్ 2 గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూస్తుంటేనే ఎంత హైప్ ఉందో మన అర్థమైపోతా ఉంది. ఆ వాయిస్ ఓవర్, జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో వచ్చినటువంటి ఈ ఆటోమేటిక్గా మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి ఎంత హైప్ అయిపోతుంది, వైరల్ అయిపోతా ఉంది. ఎన్ని వేలలో దగ్గర లక్షల్లోకి వెళ్ళిపోతా ఉంది వ్యూస్. సో మొత్తం మీద తెలుగు ప్రేక్షకులకే కాదు, యావత్తు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకో, ఇండియన్ హీరో ఫ్యాన్స్ అనుకోండి, వరల్డ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం. నిన్నగాక మనం సోషల్ మీడియాలో చూసాం, జూనియర్ ఎన్టీఆర్ చైనా వెళ్ళినప్పుడు జపాన్ లాంగ్వేజ్లో ఎట్లా వాళ్ళు పాటలు డబ్ చేసుకుని సినిమా అక్కడ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ కూడా ఎంటబడుతున్నారు. ఒక చూసాం, ఒక కట్అవుట్ ఫోటోకు దండ వేసి పుట్టేసి దండం పెడుతున్నాయి, అన్నయ్య మీకోసం తెలుగు నేర్చుకున్నా అని చెప్పి ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవడం. ఎంత పెద్ద క్రేజ్ ఉందో కూడా తెలుస్తుంది నార్మల్గా విదేశ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా కోసం అక్కడ లోకల్ లాంగ్వేజ్ లో డబ్ అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగువాడు అని చెప్పి తెలుగు నేర్చుకుందట. అన్నయ్య మీరు తెలుగు, నేను తెలుగు నేర్చుకున్నాను చెప్తుంటే ఎంత థ్రిల్ గా ఫీల్ అవ్వాలి. సో ఇంత క్రేజ్ ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కూడా అంత క్రేజ్ క్రియేట్ చేస్తుంది, ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తుంది చెప్పొచ్చు. సార్ మరి చూసుకుంటే అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ అనుకోవచ్చు. సో మరి ఇదే నేపథ్యంలో అంటే ఇప్పుడు వార్, ఒకవైపు వార్ సిచ్యువేషన్ కూడా ఉంది, అండ్ ఒక బాలీవుడ్ నటుడితో కూడా ఆయన కాంబినేషన్ లో రాబోతుంది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈయన దగ్గర నుంచి? మేడం, మీరు అన్న దాంట్లో కొంచెం ఏకీభవించలేను. బిర్యానీ తిన్నాక ఉప్మా తిన్నట్టుగాను మన హీరోలు ఎప్పుడు పాన్ ఇండియా స్టార్ దాటిపోయారండి, పాన్ వరల్డ్ అని చెప్తున్నాను. సో ఈ జనరల్గా అయితే మన గతంలో ఒక రోజుల్లో ఏంటంటే తెలుగులో చేసిన ఇమ్మీడియట్లీ కొంచెం చేసి తమిళలో కూడా చేస్తారు, లేదా అదే చిత్రాన్ని కన్నడ మార్కెట్ చేసుకుంటారు. అక్కడికే చాలా ఫీల్ అవుతారు, ఎందుకంటే సినిమా హిట్ అయిన సినిమా ఇంకో లాంగ్వేజ్ లో కూడా వాళ్ళు రైట్స్ అడిగి తీసుకున్నారని ఫీలింగ్ లో కానీ అక్కడ చేసేవాడి. ఇంకొంచెం వెళ్తే బాలీవుడే, కానీ ఆ స్థాయి దాటిపోయినప్పుడు డైరెక్ట్ బాలీవుడ్ హాలీవుడ్కి వెళ్తున్నాం. అందులో ఈసారి డైరెక్ట్ బాలీవుడ్ తోటి, అది కూడా స్టార్ హీరోలతోటి చేస్తున్నాడు. ఈ సినిమాలో అసలు సస్పెన్స్ ఏమిటంటే దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోనా కో ఆర్టిస్టా అంటే మన గతంలో మల్టీ స్టార్ సినిమాలు చూసిన శ్రవణ్ బాబు, కృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు అట్లా ఉంటుందా, యాంటీ రోలా, విలన్ అనేది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది. సో మీరు అన్నట్టు అంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ గా, వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ గా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. సో ఒక హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ తోటి ఒక లక్కీ ఛాన్స్ కొట్టేశారని చెప్పొచ్చు అంటారా సార్? ఖచ్చితంగా అండి. అంటే లక్కీ ఛాయిస్ అంటే రాక ఏం రాలేదు, మంచి గుర్తింపు వచ్చింది, బాలీవుడ్ రేంజ్ వస్తుంది. హృతిక్ రోషన్ చిన్న హీరోయిన్ కదా, ఆయన మంచి ఎస్టాబ్లిష్డ్ సక్సెస్ హీరో. సో బాలీవుడ్ కోణంలో చూసుకుంటే
అక్కడ ఆ లాంగ్వేజ్ ఆ మార్కెట్ ప్రకారం ఆయన మల్టీ స్టార్ మాస్ హీరోనే. సో తెలుగు నుంచి మొదటిసారిగా హిందీతో చేస్తున్నాడు కాబట్టి ఇతను కూడా ఒక అవకాశం చూడవచ్చు, ఆల్రెడీ ప్రూఫ్డ్ కాబట్టి. మరి రితిక్ రోషన్ వార్ సినిమాలో ఆయన హీరో అనేది దాంట్లో వివాదం ఏం లేదు, ఆయనతోనే మెయిన్ క్యారెక్టర్ అనేది అర్థమైపోతుంది. మరి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన డైలాగు ప్రోమోలో ఉన్నటువంటి డైలాగ్స్ ప్రకారం చూస్తున్నా, ఇప్పుడు మనం చూస్తున్న టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తోటి వచ్చింది, ఛాలెంజ్ ఇస్తున్నాడు. నువ్వు రాలోయే గూఢాచారం నెంబర్ 1 నా కోసం వెతుకుతున్నావు అని తెలుసు, సో నేనేందో దీన్ని కూడా చూపిస్తాను, గెట్ రెడీ అని చెప్తున్నాడు. సో ఇక్కడ మొత్తం మీద సినిమాల టీజరు అవన్నీ చూసిన గెటప్ విధానం చూస్తే ఒక ఛాలెంజింగ్ రోల్ అంటే టాస్క్ ఇస్తున్నాడు. ఇక్కడ ఈ టాస్క్ ఎవరికి ఇస్తున్నాడు అంటే రితిక్ రోషన్ హీరోకి ఇస్తున్నాడు. అంటే ఆటోమేటిక్ ఎవరు ఇస్తారు, విలనే ఇస్తుంటాడు. విలన్కి ఏంటంటే నన్ను పట్టుకొని చూడండి, నన్ను అరెస్ట్ చేయి చూడండి, ఇట్లాంటి ఏదో టాస్క్ ఇస్తున్నాడు. అంటే యాంటీ రోల్ అని చెప్పొచ్చు, అని మనం ఇంకేం డిసైడ్ చేయలేము. మొత్తం మీద అయితే ఒక నెగటివ్ షేడ్, అంటే ఎంతో మీద రితిక్ రోషన్ గారికి ఈయన టాస్క్లు ఇస్తున్నాడు. అంటే ఈయనను వెతకడానికి ఆయన రితిక్ రోషన్ వెతుకుతూ ఉంటాడు, ఈయన హిడెన్ లో ఉంటాడు. ఏదో మొత్తం మీద అయితే ఒక వారు యుద్ధానికి కీలకమైన పాత్రలో వీళ్ళ క్యారెక్టరైజేషన్ ఉంటుందని అర్థమవుతుంది. మొత్తం మీద అయితే మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈయన క్యారెక్టర్ విషయంలో మన సినిమా కమర్షియల్ ఎప్పుడు కూడా మా హీరోలు తక్కువ చేయరు. సో ఆటోమేటిక్గా ఈ సినిమా నెగటివ్ షేడ్స్ ఉన్నా కూడా రితిక్ రోషన్ సమానంగా ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక పెహల్గామ్ అటాక్ అయితే ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. సో మరి ఇదే సందర్భంలో ఒక కోయిన్సైడ్ అవుతూ ఈ మూవీ కూడా ఒకటి రాబోతుంది. సో ఎలాంటి క్రేజ్ ప్రేక్షకులు రాబోతుంది అంటారు ఈ మూవీ తోటి? ఖచ్చితంగా వార్ టైటిల్ తోటేనే ఇప్పుడు 2 అంశాలు మీరు అన్నట్టు ఈ సినిమాకు 2 అంశాలు ప్లస్ అవుతాయండి. ఒకటి పాన్ ఇండియా స్టార్ లెవెల్లో తెలుగు నుంచి తెలుగు ఆర్టిస్టులు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వరల్డ్ వైజ్గా క్రేజ్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇండియా యుద్ధం చేసి ఉంది, విజయాలు సాధించింది. అంటే ఈ సినిమాలో పాల్గొన సంఘటనలు ఉండకపోవచ్చు, అంతకుముందు చాలా సంఘటనలు జరిగి ఉన్నాయి. లేదా బార్డర్ ఇష్యూ, రెగ్యులర్ ఇష్యూ ఉంది మనకు, రెగ్యులర్ ఎప్పటి నుంచి ఉన్నట్టు కాశ్మీర్ లాంటివి కానీ. సో అట్లాంటివి ఎట్లా ట్రీట్ చేశారు, ఎట్లా వీళ్ళ బిహేవియర్ ఏంటి, యుద్ధ నైపుణ్యం ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా మన బాహుబలి చిత్రం నుంచి ఆ యుద్ధ సీక్వెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎలా తీస్తారు. మన హాలీవుడ్లో వాళ్ళందరూ ఆల్రెడీ ఎప్పుడో చూసి ఉన్నారు, అయినా కూడా తెలుగుతనంలో చూపించినటువంటి ఆ సెంటిమెంట్ విధానం కానీ, ఆ సస్పెన్స్ థ్రిల్ ఎట్లయితే థ్రిల్ ఫీల్ చేసిందో, ఈ వారు కూడా యుద్ధంలో ఉన్నటువంటి ఆ సీక్వెన్స్ని, ఆ యుద్ధం తీరు ఎలా ఉంటుంది, ఆ థ్రిల్నెస్ ఏంటి, ఆ రిస్క్ ఎలా తీసుకుంటారు, వాళ్ళు హిడెన్ ఎలా అవుతారు, ఆపరేషన్స్ ఎలా సక్సెస్ చేస్తారు, నిన్నటి సింధూరం ఎలా చేశారు, గతంలో ఇంకా జరిగిన సంఘటన ఎలా ఉందని ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. ఇప్పటికైతే మనం ఆల్రెడీ భారతదేశం విశ్వగురు అవటానికి సిద్ధంగా ఉంది. విశ్వగురు అని టాక్స్ వస్తున్న తరుణంలో ఈ యుద్ధంలో సాధించిన విజయంతో ప్రపంచం అంతా మన గురించి చూస్తూ ఉంది. ఈ టైంలో ఈ వార్ టైటిల్తో రావడం, ఈ ఇండియా మీద ఉన్న క్రేజు, మల్టీ స్టార్ విషయంలో ఉన్న క్రేజు, వరల్డ్ స్థాయిలో ఉన్న క్రేజ్ అన్నీ కలిసి వచ్చి మీరు సరిగ్గా మనం చూస్తే ఈ సినిమా రిలీజ్ కూడా ఇండియా ఫ్రీడమ్ ఆగస్ట్ 15th సందర్భంగా, అంటే ముందు రోజు, అంటే మనకు ఫ్రైడే సెంటిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 14th రిలీజ్ అవుతుంది. స్వతంత్ర దినోత్సవ కానుకగానే వస్తుంది. అంటే అట్లా చూసినా కూడా, ఎట్లా చూసినా వారు ఇవన్నీ అంశాలు చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా అంచనాలకు మించే వెళ్తుంది కానీ తక్కువగా వెళ్తుంది మనం చెప్పలేము. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఒక టీజర్ అయితే ఇవాళ రిలీజ్ అవ్వడంతో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత, మూవీ రిలీజ్ అయిన తర్వాత అంటే ప్రేక్షకులకి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు? నేను చెప్తున్నాను కదండి, మనం ఆల్రెడీ బిర్యానీ స్టైల్ తినేసి ఎక్కడికో వెళ్ళిపోయాం. ఖచ్చితంగా అంచనాలు మించే ఉంటుంది, త్రిపురాలకు మించే ఉంటుంది. ఇంకా ఎన్ని చిత్రాలు వచ్చినా మన తెలుగు చిత్రాల మధ్య రికార్డ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది వార్ విషయం చూసుకున్నా, జూనియర్ ఎన్టీఆర్ విషయం తీసుకున్నా, ఇండియన్ ఫిల్మ్ చూసుకున్నా, ఏ విధంగా చూసినా ఖచ్చితంగా మన ప్రేక్షకులకు కాదు నేను చెప్పేది, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో సినిమా ప్రేక్షకులకు అంచనాలకు మించినటువంటి డిన్నర్ పార్టీ ఇస్తుంది కానీ మామూలుగా అయితే ఇవ్వదు. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.